టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరులో నిర్వహించిన రా కదలిరా సభా ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర అవమానం జరిగింది. తారక్ ఫోటోతో ఉన్న జెండాలను ఆయన అభిమానులు ప్రదర్శించారు. దీంతో ఇది గమనించిన లోకేష్ సైన్యం ఎన్టీఆర్ జెండాలు, ఫ్లెక్సీలను ఎందుకు తీసుకొచ్చారంటూ వారిపై దాడికి దిగారు. అది కూడా చంద్రబాబు ఎదురుగానే రెచ్చిపారు. జై ఎన్టీఆర్ నినాదాలు వినపడకుండా సభ నుంచి బయటకు తోసేశారు. దీంతో చంద్రబాబు, లోకేష్లపై తారక్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదేనా తాత పెట్టిన పార్టీలో సొంత మనవడు ఎన్టీఆర్ కు ఇచ్చే గౌరవం అని నిలదీస్తున్నారు. దివంగత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పార్టీని కబ్జా చేశారనేది జగమెరిగిన సత్యం. అప్పట్నుంచి పార్టీలో నందమూరి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత లేకుండా వస్తోంది. దివంగత నందమూరి హరికృష్ణను కూడా ఎన్నోసార్లు చంద్రబాబు అవమానించారు. ఆయనకు సరైన గుర్తింపు లేకుండా ఏదో తూతూ మంత్రంగా పదవులు ఇచ్చేవారు. దీంతో కొన్నిసార్లు చంద్రబాబుపై హరికృష్ణ తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేసిన ఘటనలున్నాయి. మరో నందమూరి వారసుడు బాలకృష్ణను కూడా ప్రచారం వరకే వాడుకునేవారు. పార్టీ బాధ్యతలు అప్పగించేవారు. అయితే ఆయన నుంచి పార్టీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా బాలయ్య కుమార్తె బ్రాహ్మణిని తన కుమారుడు లోకేష్ కి ఇచ్చి వివాహం చేశారు. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబాన్ని ద్వితీయ శ్రేణి పాత్రకు మాత్రమే పరిమితం చేశారు. 2014లో హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో అడుగుపెట్టిన బాలయ్యకు ఎన్టీఆర్ వారసుడిగా గుర్తించి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అదే ఆయన కుమారుడు లోకేష్ కు మాత్రం ఎమ్మెల్యే పదవి లేకుండానే ఎమ్మెల్సీ చేసి మరీ మంత్రి పదవి కట్టబెట్టారు. అంటే తన తర్వాత లోకేష్ కే పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న పన్నాగాలు పన్నారు. ఇప్పుడు చంద్రబాబు తర్వాత లోకేషే పార్టీ పెత్తనం చూసుకుంటున్నారు. ఇది చాలా మంది సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. నందమూరి కుటుంబం పెట్టిన పార్టీలో వారికే ప్రాధాన్యత లేకుండా చేయడంలో చంద్రబాబు తనదైన కుట్రలు పన్నుతున్నారు. అందుకే 2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ ను భయంకరంగా వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేశారు. తాత పెట్టిన పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తీవ్రంగా ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ ను మెల్లమెల్లగా పక్కన పెట్టేయడం చేశారు. ఇక 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ మాటే వినపడకుండా చేశారు. తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం తారక్ ను మూలన పడేశారని పార్టీలోని ఓ వర్గం నేతలు ఇప్పటికీ ఆరోపిస్తూ ఉంటారు. సీఎం జగన్ రాజకీయ వ్యూహాల ముందు అసలే జవసత్వాలు కోల్పోయిన పార్టీ తిరిగి గాడిలో పడాలంటే దివంగత ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తారక్ అభిమానులు కూడా తాత పార్టీని కాపాడుకునే హక్కు మనవడికి ఉందని చెబుతూ ఉంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన ముద్దుల కుమారుడు లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇది తారక్ అభిమానులకు మింగుడు పడటం లేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి తారక్ ఫోటోలు ప్రదర్శిస్తూ తమ అభిమానం, అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా తిరువూరులో జరిగిన సభలో కూడా ఇదే చేశారు. కానీ లోకేష్ ప్రైవేట్ ఆర్మీ మాత్రం ఎన్టీఆర్ అభిమానులను చితకవాది బయటకు గెంటేశారు. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. సొంత పార్టీలో మనవడికి చోటు లేకుండా చూడాలని కుట్రలు పన్నుతారా అని ఫైర్ అవుతున్నారు. ఎప్పటికైనా తమ హీరో పార్టీ పగ్గాలు చేపట్టి కాబోయే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.